ఇక ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటి అంటే 8థ్ సిపిసి అంటే కనీస వేతనము 69,000 అంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 3.83 ఉద్యోగుల తుది మెమోరాండంలో కీలక ప్రతిపాదనలివే. 8థ్ పే కమిషనర్ మినిమమ్ సాలరీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 8వ పే కమిషన్‌లో కనీస వేతనం 69,000గా ఉండాలని ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 3.83% ఇవ్వాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 8వ సిపిసికి ఉద్యోగుల తరపున కీలక ప్రతిపాదనలతో తుది మెమోరాండం అందించింది. అలాగే 18 ఉద్యోగ స్థాయిలను విలీనం చేస్తూ సర్వీస్ సమయంలో కనీసం 5 ప్రమోషన్లు కల్పించాలని కోరింది. ఉద్యోగుల ప్రతిపాదనలో కీలక అంశాలను ఈ కథనం ద్వారా మనం తెలుసుకుందాం. 8వ వేతన సంఘం డ్రాఫ్టింగ్ కమిటీ భేటీ తుది మెమోరాండంలో కీలక ప్రతిపాదనలు కనీస వేతనము 69,000 ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 3.833 అన్నమాట. ఇక 8థ్ పే కమిషన్ మినిమం సాలరీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ ద్వారా కనీస వేతనము మనకు 69,000 ఉండాలని, ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 3.83 ఉండాలని, యాన్యువల్ కనెక్షన్‌కు సంబంధించిన 6% ఇంక్రిమెంట్ ఉండాలి. పాత పెన్షన్ స్కీము పునరుద్ధరణ, కనీస హౌస్ రెంట్ అలవెన్సెస్ 30% పెంపు వంటి కీలక డిమాండ్లను 8వ పే కమిషన్ ముందుకు ఉద్యోగుల సంఘం తీసుకెళ్లింది. ఉద్యోగులకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ డ్రాఫ్ట్ కమిటీ తన తుది మెమోరాండంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలు చేసింది. కీలక ప్రతిపాదనలతో కూడిన తుది మెమోరాండంను ఏప్రిల్ 13, 2026 సోమవారం రోజున అంటే నిన్న 8వ సిపిసి అందించింది. అందులోని కీలక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకు జేసీఎం సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఏప్రిల్ 14, 2026 రోజున ఒక లేఖ రాశారు. అంటే ఈ రోజు రాశారనమాట. ఏప్రిల్ 13, 2026 రోజున 8వ వేతన సంఘంపై డ్రాఫ్టింగ్ కమిటీ తుది సమావేశం జరిగింది. 8వ సిపిసికి సబ్మిట్ చేయాల్సిన తుది మెమోరాండాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ సిద్ధం చేసింది. దానినే 8వ వేతన సంఘం పోర్టల్లో అప్లోడ్ చేశారు. అయితే లేఖలో పేర్కొన్నది ఏంటి అనేది ఇతర డిమాండ్లతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. 7వ వేతన కమిషన్లో ఉన్న 18 ఉద్యోగ స్థాయిలను విలీనం చేస్తూ 7 లెవెల్స్‌కి కుదించాలని కోరింది. అలాగే ప్రతి ఉద్యోగి తన 30 ఏళ్ల సర్వీస్ సమయంలో కనీసం 5 ప్రమోషన్స్‌కు కల్పించాలని చెప్పేసి, అంటే 5 టైమ్ ప్రమోషన్స్ కల్పించాలని చెప్పేసి కోరింది. ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి పెన్షన్ రివిజన్ ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ డిమాండ్లన్నీ జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని చెప్పేసి కోరింది. ఇక ఉద్యోగుల సంఘం జేసీఎం డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు సి కుమార్ ఈ విషయాలపై ఈటీ వెల్త్ ఆన్లైన్‌తో మాట్లాడారు. 8వ సిపిసిలో కనీసం మూల వేతనము చెప్పుకున్నాం కదా ఇందాకే 69,000 ఉండాలని డిమాండ్ చేసింది. ఆ డిమాండ్‌ను సమర్థించారు కూడా. ఇక కుటుంబాన్ని 3 యూనిట్లుగా పరిగణిస్తే ప్రస్తుత విధానాన్ని రద్దు చేసి కుటుంబాన్ని 5 యూనిట్లుగా పరిగణించాలన్నారు. అంటే తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్ట ప్రకారం పిల్లలపై ఆధారపడిన తల్లిదండ్రులకు మద్దతివ్వాలి. ఈ చట్టపరమైన బాధ్యతలను ఇది అనుగుణంగానే ఉంది అని అన్నారు. ఇక డ్రాఫ్ట్ కమిటీలోని ప్రధాన డిమాండ్లు మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 టైమ్స్ చెప్పుకున్నాము. కనీస వేతనము 69,000. 8వ పే కమిషన్ నిర్ణయాలను జనవరి 1 నుంచే అమలు చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 3.8833 ఇవ్వాలి. వార్షిక ఇంక్రిమెంట్ బేసిక్ పై కనీసం 6% ఉండాలి.
30 ఏళ్ల సర్వీస్ సమయంలో కనీసం 5 ప్రమోషన్లు ఇవ్వాలి. డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగి చనిపోతే ఉద్యోగ కుటుంబానికి 2,00,00,000 పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి. ఫ్యామిలీ పెన్షన్ 50% ఉండాలి. పెన్షన్ అనేది చివరి సాలరీలో 67% ఉండాలి. ఇక ఎర్న్డ్ లీవ్స్ అన్నమాట. ఈఎల్పై ఎలాంటి పరిమితి ఉండకూడదు. ఎన్కాష్మెంట్ 600 రోజుల వరకు ఉండాలి. ఇక గ్రూప్ సి ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ 1,00,00,000, గ్రూప్ బి ఉద్యోగులకు 1.5 కోట్లు ఉండాలి. ఒక్క నెల వేతనాన్ని గ్రాట్యుటీగా ఇవ్వాలి. గరిష్టంగా 33 ఏళ్ల సర్వీస్ లిమిట్ ఎత్తివేయాలి. పురుష ఉద్యోగులకు 45 రోజుల పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి. మొత్తం సర్వీస్ సమయంలో 60 రోజుల పేరెంట్ కేర్ లీవ్ కల్పించాలి. ఎల్టీసీ పై 20 రోజుల ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి. బేసిక్ పే డిఏ పై కనీసం 30 రోజుల బోనస్ గ్యారంటీ ఉండాలి అన్నమాట. ఇక హెచ్ఆర్ఏను 3 స్లాబులు 40%, 35%, 30%గా ఉండాలి. ఇక మెటర్నిటీ లీవ్ 240 రోజులకు అంటే 240 రోజులకు పెంచాలి. ఇద్దరు పిల్లల ఆంక్షలు ఎత్తివేయాలి. కనీస వేతనము సంబంధించిన విషయము. ఇక దీని గురించి మనం వివరంగా తెలుసుకున్నామని అనుకుంటున్నాము. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇది నేను చేసే ఈ వీడియోస్ మన ఎవ్రీ టాక్ ఛానల్లో మన ఎంప్లాయీస్కి అయి ఉండొచ్చు, పిఎంకి సంబంధించింది, ఈపీఎఫ్కు సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే రైతుల కష్టాలు, రైతులకు సంబంధించిన అంటే ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు, అన్నీ నేను అందిస్తుంటాను. అంటే నేను చేసే ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడే విధంగానే నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా షేర్ చేయండి. ఒక్క షేర్ చేసి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఈరోజు వీడియో.